బతికున్న 100కు పైగా పాములను తన ప్యాంట్లో పెట్టుకుని చైనాలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆ దేశ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్ నుంచి షెంజన్ మధ్యలో ఉన్న నథింగ్ టు డిక్లేర్ గేట్ దాటుతున్న ఒక అనుమానితుడిని అక్కడి అధికారులు ఆపారు. ఆ సమయంలో అసలేమీ తెలియనట్టుగా నిందితుడు నటించాడు. కానీ అతనిపై అనుమానంతో అంతా చెక్ చేసిన అధికారులు ఆ వ్యక్తి ప్యాంటు జేబులో 6 క్యారీ బ్యాగ్లను గుర్తించారు. ఆ బ్యాగ్లు ఏంటని నిలదీస్తే ఏమీ లేదని నిందితుడు సమాధానమిచ్చాడు. అనుమానం వచ్చి వాటిని తెరిచి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రతి బ్యాగ్లో వివిధ సైజులు, ఆకారాలు, రంగుల్లో ఉన్న పాములున్నాయని, అన్నీ బతికే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 104 పాముల్ని ఆ బ్యాగ్లలో కుక్కి టేప్ వేసినట్లు తెలిపారు. అవి చైనాలో స్థానికంగా కనిపించే పాములు కావని, వాటిని వేరే చోటు నుంచి అక్రమంగా తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎరుపు, గులాబీ, తెల్ల రంగులలో పాములను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. అవన్నీ చిన్న పాములేనని తెలిపారు. అయితే జీవ సంరక్షణ, వ్యాధుల నియంత్రణ చట్టాల కింద అనుమతి లేకుండా హాంకాంగ్కు చెందిన జీవులను చైనాలోకి తీసుకెళ్లడం నిషేధం. కాగా ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఆ వ్యక్తికి ఎంతకాలం శిక్ష విధిస్తారో మాత్రం అధికారులు చెప్పలేదు. మరోవైపు 2023లో కూడా ఇదే క్రాసింగ్ పాయింట్ వద్ద లో దుస్తులలో 5 పాములను దాచిపెట్టి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఒక మహిళను సైతం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు అక్రమ రవాణా కేంద్రాలలో చైనా ఒకటిగా ఉంది. కాగా ఇటీవలి కాలంలో అక్రమంగా సాగుతున్న ఈ వాణిజ్యంపై చైనా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కొంతవరకు నిఘా పెట్టి అడ్డుకోగలిగినప్పటికీ అక్కడక్కడ ఇంకా అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.